హ్యాపీ న్యూ ఇయర్ అన్న. బ్రో నిన్న రాత్రి 31st నైట్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు? అంటే ఎంజాయ్ చేయడం అంటే నాకు ప్రతిరోజు 31st లాగానే ఉంటుంది. అంటే ఇది మన క్యాలెండర్ ప్రకారంగా మారింది. ఇది నేనైతే దాన్ని కన్సిడర్ చేయను, కానీ నేను ఎప్పుడూ అదే విధంగా ఉంటాను. అంటే 31st లాగా అంటే ఇలా రోజు ఆల్కహాల్ అన్నట్ట? అంటే ఆల్కహాల్ అది వేరన్న. ఆల్కహాల్ అంటే మనము సొంతంగా అంటే ఎంజాయ్ కోసం ఆల్కహాల్ తీసుకున్నాం, అది కాదు ఎంజాయ్. మనం ఒక సక్సెస్ సాధించిన తర్వాత దాని గురించి ఎంజాయ్ ఉంటుంది. అది నేను నా ఒపీనియన్ అది. ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి? ఈ 2024 ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటారు మీ లైఫ్లో? అన్న ఇది ఓన్లీ 2024 డేట్ మారడమే. అంటే ప్రతిరోజు డేట్ మారిద్ది, అంటే అది ఎవరు కన్సిడర్ చేయరు. కానీ ఇదేంటంటే చాలా గోల్స్. నేను యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే ప్రతిరోజు డైరీ రాసి దాని పరంగా ఆర్థిక సంబంధాల గురించి మనం వేరే రకంగా చేసుకొని అయితేనే మనం డెవలప్ అవ్వగలుగుతాం. ఈరోజు మారింది అంటే ఈరోజు తాగే డ్రింక్ అండ్ డ్రైవర్ దొరికి ఇదంతా ఎంజాయ్ చేయడం అదంతా ఫేక్, అదంతా ట్రాస్. ఇది అంతా అంటే ఇది ఆంగ్ల సంవత్సరం, మన ఉగాది వేరు. ప్రతిరోజు ప్రతి సెకండ్ ప్రతి టైము డేట్ మారిద్ది. ప్రతి ఇయర్ కొత్తమే. అంటే మనం ఒక 100 సంవత్సరాల కంటే మనం ఎక్కువ బతకం. మనం అదే డేట్ రావాలంటే మనం చాలా ఇయర్స్ బతకాల్సి వస్తుంది, కానీ జరగని పని. అంతే మనము మన సంస్కృతులు మన వ్యవహారాలు మనం మర్చిపోయి ఈ ఆంగ్ల సంవత్సరం గురించి మనం అంటే మన సంస్కృతి మర్చిపోయి మనం ఈ ఇంగ్లీష్ వాళ్ళలో పడి మనం అలా అనుకుంటామని నా ఒపీనియన్ బ్రదరు. సో మీరేమంటున్నారంటే జనవరి 1st కంటే ఉగాది అనేది మనది కొత్త, మన తెలుగు నూతన సంవత్సరం, దాన్ని ఫాలో అయితే బాగుంటుంది అంటున్నారు, అంతేనా? అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ఆంగ్ల సంవత్సరానికి దినం అంటే ఈ నూతన సంవత్సరాన్ని నేను నమ్మను. నా ఒపీనియన్ నేను నమ్మను. ఎందుకంటే ప్రతిరోజు మారిద్ది. అదే మన ఆంగ్ల సంవత్సరాన్ని తీసుకుంటే అది ఎలా ఉందంటే దానికి షట్ రుచులు అంటే 8 రుచులు. అంటే మనకు చాలా మన సంస్కృతం ఎప్పుడో చెప్పారు, ఆ విధంగా సంవత్సరం చేంజ్ అవుద్ది. కానీ ఇదేంది ప్రతిరోజు మారిద్దండి. అది నా ఒపీనియన్. సరే, మీకేమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? ఈ ఇయర్ ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఏదైనా బిజినెస్ పెట్టాలి, ఇలా సెటిల్ అవ్వాలని ఏమన్నా గోల్స్ అండ్ ఇంకేమైనా ఉన్నాయా? ఖచ్చితంగా నాకు చాలా ప్లానింగ్ ఉన్నాయి. దాని ప్రకారంగా నేను ఈ ఇయర్ అనే కాను ఎప్పుడు నేను కన్సిడర్ చేస్తున్నా. నేను ఇప్పటికీ 5 years డైరీ రాసుకుంటున్నా. నా ఆర్థికంగా నేను చాలా ఒపీనియన్ ఉన్నాను. నేను యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే మీరు ప్రతిరోజు డైరీ మెయింటైన్ చేయండి. ఈరోజు చేయాలి. ఆ డైరీ మెయింటైన్ చేసి మీరు 3 years తర్వాత కూడా ఆ డైరీని చూసుకుంటే మీరు ఏ విధంగా గోల్ సెట్టింగ్ చేసుకుంటారు, ఆ గోల్ కూడా డ్రీమ్ ప్రకారంగా చేయాలంటే డిజైర్గా. అంటే గోల్ సెట్టింగ్ చేయడం ఒకటే కాదు, డిజైర్ ఉండాలి ఆ గోల్కి. అది మనం అచీవ్మెంట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే ఖచ్చితంగా డైరీ మెయింటైన్ చేయాలి. ఆ డైరీ ద్వారానే మనకు తెలుస్తుంది. అంటే ఈరోజు మనం ఏం చేసుకున్నాం, ఆ రోజు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, అప్పుడు ఎలా ఉండాలని సజెషన్ తెలియాలంటే నా ఒపీనియన్ ఏంటంటే డైరీ మెయింటైన్ చేస్తేనే మనము డెవలప్ అవ్వడానికి ఛాన్స్ చాలా ఉందని నేను అంటున్నాను. సో మీరు డైరీ రాస్తా అంటున్నారు, ఎప్పుడైనా మీ పాత డైరీస్ని మీరు తలుచుకున్నారు? అంటే మీరు చదివిరా? నేను 8 years నుంచి డైరీ రాస్తున్నాను. నేను చాలా బాధలు పడ్డాను, చాలా ఇది ఉన్నాను. ఆ డైరీ ఈ డైరీ చూసుకుంటే నేను చాలా గోల్స్ అన్నీ సక్సెస్ చేసుకున్నాను. ఇది కాదు, నా గోల్స్ అన్నీ ఉన్నాయి. నేను ఆ విధంగా అవ్వాలని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కానీ నేను యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే ఇది ఓన్లీ అంటే ఈరోజు మారింది, డేట్ మారింది అంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్న టైంని కూడా నేను తిరిగి తెచ్చుకోలేను. కానీ ఆంగ్ల సంవత్సరాది దినం అంటే అది షడ్ రుచులు. ఆ రుచులు అంటే మనకు ఇప్పుడు అంటే ఇప్పుడు మనకు ఎండాకాలం ఉంటుంది, చలికాలం ఉంటుంది, వేరే కాలం ఉంటుంది. అది మనం తిరిగి తెచ్చుకోలేము. కానీ మన ఆంగ్లాది సంవత్సరంలో మాత్రం దాని గురించి చాలా గొప్పగా ఉంది. ఈ ఆంగ్ల సంవత్సరం ఈ న్యూ ఇయర్ అనేది నేను దలుచుకోలేను. నాకు ప్రతిరోజు న్యూ ఇయరే. సో మీరు ఏమంటున్నారు అంటే మీరు ఇలా ఓన్లీ న్యూ ఇయర్ రోజు ఎంజాయ్ చేయడం, 31st రోజు ఎంజాయ్ చేయడం కాదు, నేను రోజు ఎంజాయ్ చేస్తా అంటున్నారు, అంతేనా? అది నేను చెప్పేది. సో మీరు రోజు ఎంజాయ్ చేస్తూ అంటున్నారు? నేను ప్రతిరోజు ప్రతి సెకండ్ గతాన్ని మర్చిపోయి ప్రతి సెకండ్ నేను ఎంజాయ్ చేస్తున్నా. ఎప్పుడు చనిపోతానో కూడా తెలియదు. నేను ప్రతిరోజు నా ఒపీనియన్ ప్రకారం, నా పేరు శ్రీనివాసు, నేను ప్రతిరోజు ఎంజాయ్ చేస్తాను. బ్రదర్ మీరు ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తుంటాను. ఏం బిజినెస్? నేను బిజినెస్ చేస్తున్నాను, బిజినెస్ చేస్తుంటాను. ఓకే బ్రో, మొత్తానికైతే మీరు ప్రతిరోజు హ్యాపీగా ఉండాలని, మీరు ప్రతి ఇయర్ని ఎంజాయ్ చేయాలని, మన ఇండియన్ కల్చర్ని బాగా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.